బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇవాళ సూపర్ మ్యాచ్ జరుగుతున్నది. ఇది హోమ్ మ్యాచ్ అండి. అందరూ చూడండి, ప్రాక్టీస్ మ్యాచ్. రేపు రియల్లీ మ్యాచ్ ఉంది. చూడండి బాల్ కొట్టిండు కానీ అది జస్ట్ 4th లెవెల్లో 4 మాత్రమే కొట్టిండండి. అది పోలేదు. చేతన్ బౌలింగ్ చేస్తున్నాడు. రీష్ణవ్ కొట్టిండు, కాకపోతే అది ఎక్కడికో పోయింది. బాల్ చూడండి. ఓకే, కొడుతూనే ఉన్నాడు దాన్ని, ఇంకా కొడుతూనే ఉన్నాడు. అప్పటికి కానీ స్టఫ్ తినుకుంటూ పోయింది. ఇప్పుడు చేతన్ దాన్ని మళ్ళీ రాకుతున్నాడు, వేస్తున్నాడు. తన దగ్గరికి మళ్ళీ వచ్చింది బాల్. రీష్ణవ్ కొట్టిండు. ఓకేనా, రీష్ణవ్ కొట్టిండు. బాల్ మాత్రం చేతన్ వేస్తూనే ఉన్నాడు, రీష్ణవ్ కొడుతూనే ఉన్నాడు. చూడండి, బాల్ బ్యాట్ తగలకముందే పోయింది. ఆశ్చర్యం. ఇప్పుడు బ్రేక్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు చేతన్ బ్యాటింగ్ చేస్తున్నాడు. చూడండి, రీష్ణవ్ బౌలింగ్ చేస్తున్నాడు. చూడండి, బాల్ ఎక్కడికో పోయింది. చేతన్ బ్యాట్ తిప్పుతూనే ఉన్నాడు. ఓకే, దాన్ని ఒకసారి కొడుతున్నాడు. బాల్ వచ్చింది, కొట్టిండు. అది స్టఫ్ తినుకుంటూ మెట్ల మీదకి పోయింది. 4 కొట్టిండు. సో సూపర్ మ్యాచ్ ఆడుతున్నారు చూడండి. కానీ రేపు రియల్లీ మ్యాచ్ అలా ఉండొద్దు. రీష్ణవ్ వేస్తున్నాడు. చూడండి, బాల్ వేస్తున్నాడు. చేతను కొట్టిండు బాల్. అది లేదండి, 4 కాదు, 6 కాదు. ఇలా ఆడితే మీరు రేపు రియల్లీ మ్యాచ్ గెలవడం కష్టం. సో ఇంకా కొంచెం జాగ్రత్తగా ఆడండి.